హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్వుడ్ సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను విశ్వక్ సేన్ మరియు చాందిని చౌదరి లీడ్ రోల్ పోషించిన గామి మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours 25 minutes అండి. ఈ సినిమాలో విశ్వక్ సేన్ మరియు చాందిని చౌదరితో పాటు అభినయ, హారిక, దయానంద్ రెడ్డి, మహమ్మద్ సమద్, శాంతిరావు, మయాంక్ పరాగ్ మరియు శ్రీధర్ తదితరులు నటించారండి. ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసి కార్తీక్ శబరీష్ మరియు శ్వేత మొరవనేనండి. డైరెక్టర్ వచ్చేసి విద్యాధర్ కాగిత అండి. ఓవరాల్గా మూవీ బాగుందంటే మాత్రం నాకైతే పర్లేదని నచ్చింది. కాకపోతే కంటెంట్ పరంగా చూసుకుంటే ఈ సబ్జెక్టు అందరికీ ఎక్కకపోవచ్చేమో. సబ్జెక్ట్ ప్రకారం చూసుకుంటే ఇది ఏ క్లాస్ సెంటర్స్ మరియు స్టూడెంట్స్కి బాగా ఎక్కుతుంది. బీసీ సెంటర్స్లో ఈ మూవీ ఆడుతుందా అంటే మాత్రం కొంచెం డౌటే అని చెప్పాలండి. అయితే మీరు కనుక హాలీవుడ్ మేకింగ్ స్టైల్లో తీసినటువంటి మూవీ చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమా చూడండి, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. డైరెక్టర్ తీసుకున్నటువంటి ఆ సబ్జెక్ట్ మాత్రం చాలా డిఫరెంట్ సబ్జెక్టు. అప్పుడప్పుడు చాలా రేర్గానే ఇట్లాంటి సబ్జెక్ట్తో సినిమాలు వస్తాయి అన్నమాట. మరి ఇలా వచ్చినప్పుడన్నా మనం సపోర్ట్ చేయకపోతే ఎలా చెప్పండి. అందులోని ఈ మధ్యన డిఫరెంట్ సబ్జెక్ట్ ఉన్నటువంటి సినిమాలు రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ డేర్ చేసి ఇలాంటి సబ్జెక్ట్తో సినిమాలు తీస్తేనే వాటిని మనం ఎంకరేజ్ చేయము. ఇదే సబ్జెక్ట్ని వేరే భాషలో ఉన్నటువంటి హీరోలు చేసి మన తెలుగులో డబ్ చేసి వదిలితే మాత్రం సూపర్ డూపర్ హిట్ చేసేస్తుంటాం. ఏదేమైనా కానివ్వండి, మన తెలుగు ఆడియన్స్ పొరిగింటి పుల్లకూరకు రుచి ఎక్కువ అనే ఈ కాన్సెప్ట్ని పక్కన పెట్టి మంచి సబ్జెక్ట్తో ఎవరు వచ్చినా మేము చూస్తామని అనుకుంటే మాత్రం ఈ సినిమా చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుద్ది. ఇక కథలోకి వెళ్తే హీరో క్యారెక్టర్ పేరు వచ్చేసి శంకర్ అనమాట. తను ఒక అఘోరా సాధువు. అయితే పుట్టుకతోనే తనకి ఏదో ఒక అరుదైనటువంటి వ్యాధి ఉంటుంది అనమాట. అవతలోడు ముట్టుకుంటే డామని కళ్ళు పడిపోతూ ఉంటాడు అనమాట. ఆ యొక్క వ్యాధికి నివారణ ఏదన్నా ఉంది అని ఎంక్వైరీ చేస్తే హిమాలయాల్లో 36 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కొన్ని పూలు ఉంటాయండి. వాటిని తింటే ఈ అనారోగ్యం తగ్గిపోద్దని చెప్పేసి ఒక సాధువు చెప్తాడనమాట. అందులో భాగంగా హీరో హిమాలయాలకు వెళ్దాం అనుకుంటాడు. అయితే దారిలో అతనికి మన హీరోయిన్ చాందిని చౌదరి కూడా పరిచయం అవుతుందన్నమాట. అయితే హీరోయిన్ చాందిని చౌదరి క్యారెక్టర్కి సరైన జస్టిఫికేషన్ అన్నది లేదండి. తను ఎందుకు వచ్చింది అన్నది కరెక్ట్ రీజన్ చూపించలేదు. మధ్యలో హఠాత్తుగా మాయమైపోద్ది, చివరిలో మళ్ళీ కనపడుద్ది. ఏదేమైనా సరే డైరెక్టరు సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువ తీసేసుకున్నాడు ఈ సినిమాలో. ఇలా హీరో ఫ్లవర్స్ని వెతుక్కుంటూ వెళ్తుంటాడు. అతనికి ప్యారలాల్గా ఇంకొక 2 క్యారెక్టర్స్ రన్ అవుతూ ఉంటాయి అనమాట. ఒక చిన్న పాప క్యారెక్టరు, ఇంకొక అతను 333 అనేటటువంటి ఒక క్యారెక్టర్ అనమాట. ఆ పాప క్యారెక్టర్ ఏమో దేవదాసికి పుడుతుంది తన క్యారెక్టరు. అట్లాగే ఈ 333 ఆ 333 అన్న అతను ఎప్పుడు గుండు గెటప్లో ఉంటాడు. అతను ఒక ఎక్స్పెరిమెంట్ నిమిత్తం తీసుకొస్తారు. ఈ 3 క్యారెక్టర్లు ఇలా ప్యారలాల్గా వెళ్తుంటాయి. ఫైనల్గా మరి ఈ 3 క్యారెక్టర్స్ యొక్క ఆ యొక్క ఎండింగ్ అనేది సుఖాంతమైందా, హీరో మరి హెల్దీగా తయారయ్యాడు అనేది మీరు మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుందండి. ఇక యాక్ట్రెస్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శంకర్ అనే అఘోరా క్యారెక్టర్లో విశ్వక్ సేన్ పెర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనేలాగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ మూవీ ఆయనకి ఎప్పుడో ఫలక్నుమా దాస్ సినిమా షూటింగ్ అప్పుడు మొదలెట్టారంట. అంటే మేబీ సుమారుగా 6 years పాటు క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ సినిమాని షూటింగ్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. అందులోనూ హీరో విశ్వక్ సేన్ ఈ సినిమాకి ఏ విధమైనటువంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా జస్ట్ ఆ లాభాల్లో వాటా తీసుకుని అలా నటించారని చెప్పేసి చెప్తున్నారండి. ఆ స్కిన్ డిసీజ్ ఉన్నటువంటి క్యారెక్టర్లో మాత్రం విశ్వక్ సేన్ని మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేమండి. తెర మీద ఆ శంకర్ అనే అఘోరా క్యారెక్టర్ తిరుగుతున్నట్టే అనిపిస్తుంది కానివ్వండి, అక్కడ మనకి విశ్వక్ సేన్ కనపడ్డు. జనరల్గానే విశ్వక్ సేన్ తన సినిమాలో చేసినటువంటి క్యారెక్టర్స్ అన్ని చాలా అగ్రెసివ్గా ఉంటాయి. ఈ సినిమాలో మాత్రం చాలా కామ్ గోయింగ్ పర్సన్, అలా ముడుచుకుపోయి ఉంటాడు అనమాట. మొత్తంగా చూసుకుంటే ఆ అఘోరా క్యారెక్టర్లో విశ్వక్ సేన్ పరకాయ ప్రవేశం చేశాడని చెప్పాలి. ఇక హీరోకి సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన చాందిని చౌదరి కూడా తనకి ఇచ్చినటువంటి ఆ స్క్రీన్ ప్రెజెన్స్ని అనుసరించి చాలా బాగా పెర్ఫామ్ చేసింది. కాకపోతే సెకండ్ హాఫ్లో తన క్యారెక్టర్ హఠాత్తుగా మాయమైపోద్ది అనమాట. అక్కడ కొంచెం నాకు ఎందుకు అసంతృప్తి అనిపించింది. ఆ తర్వాత డైరెక్టర్ ఎందుకో కానీ మళ్ళీ హీరోయిన్ కనపడకుండా ఉంటే మళ్ళీ ఆడియన్స్ అనుమానపడతారని చెప్పేసి చివరిలో చూపిస్తాడు. అయితే హీరోయిన్ ఏ రీజన్ మీద హీరో వెనకాల వెళ్తుంది అన్నదానికి డైరెక్టర్ సరైనటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. మేబీ సెకండ్ పార్ట్ ఏమైనా ఉండొచ్చు. ఇక దేవదాసి క్యారెక్టర్ చేసినటువంటి అభినయ్ గారికి కూడా ఈ సినిమాలో మంచి రోల్ పడిందండి. ఆవిడ కూడా తన రోల్కి న్యాయం చేశారు. అట్లాగే దేవదాసి కూతురు క్యారెక్టర్ చేసిన ఆ హారిక అనే పాప కూడా చాలా బాగా పెర్ఫామ్ చేసిందండి. సైంటిస్టులు ఎత్తుకొచ్చేసి ఎక్స్పెరిమెంట్ చేసేటటువంటి వ్యక్తి క్యారెక్టర్, అతనికి ఏదో నెంబర్ ఉంటుందండి 333 అనే నెంబరు.
అతను వచ్చేసి మహమ్మద్ సమర్ అనుకుంటా, ఐ థింక్ అతను కూడా ఆ క్యారెక్టర్లో జీవించేశాడని చెప్పాలి. ఓవరాల్గా ఈ సినిమాకి మేజర్ పిల్లర్స్ అంటే వీళ్ళేనంటే, మిగతా ఆర్టిస్టులో చూసుకుంటే ఆ ఎక్స్పెరిమెంట్ చేసేటటువంటి సైంటిస్ట్ క్యారెక్టర్ కూడా మనల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఆర్టిస్టులు అందరి దగ్గర నుంచి డైరెక్టర్ పెర్ఫార్మెన్స్ పరంగానే బాగానే పిండుకున్నాడు కానీ ఉండి స్క్రీన్ ప్లే దగ్గర సరిగ్గా వర్క్ చేయలేదేమో అనిపించింది. నా కమింగ్ టు ద టెక్నికల్ డిపార్ట్మెంట్, రాఘవేంద్ర అందించినటువంటి ఎడిటింగ్ అయితే సోగానే ఉందండి. సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా చోట్ల ల్యాగింగ్ సీన్స్ ఉంటాయండి. చాలా చోట్ల ఎడిటర్కి పని పడుద్దండి. కానీ ఎందుకనో కానివ్వండి ఆయన చూసినట్టు వెళ్ళిపోయారేమనిపించింది. ఏదేమైనా సరే ఈ సినిమాకి ఎడిటింగ్ చాలా వీక్గా ఉందని చెప్తాను. ఇక స్పీకర్ అగస్తి మరియు నరేష్ కుమార్ అనే యొక్క బీజిఎం ఈ సినిమాకి చాలా బాగా వర్కౌట్ అయిందండి. ముఖ్యంగా ఆ మంచు కొండలో వచ్చేటటువంటి సీన్స్కి తగ్గట్టుగా ఆ బీజిఎం అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. విశ్వనాథ్ రెడ్డి మరియు ర్యాంపీ అందించినటువంటి సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుందండి. మరీ ముఖ్యంగా ఆ మంచు కొండలో వచ్చేటటువంటి సీన్స్ మాత్రం మనల్ని కట్టిపడేస్తాయి అనమాట. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మనం ఆ సీన్లన్నీ గ్రీన్ మ్యాట్ వేసేసి చేస్తారేమో అనుకుంటాను కానండి, సినిమాలో చాలా చోట్ల చాలా సీన్స్ ఒరిజినల్ లొకేషన్స్లోనే షూటింగ్ చేశారంటండి, ఆ మంచు పర్వతాల్లోనే. ఏదేమైనా సరే యాక్ట్రెస్ మరియు డైరెక్టర్ గట్స్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ అయిన విద్యాధర్ కాగిత గారిని కూడా మనం ఈ సినిమా విషయంలో ప్రత్యేకంగా అభినందించి తీరాల్సిందేనండి. తీసుకున్నటువంటి సబ్జెక్ట్ మాత్రం చాలా డిఫరెంట్. కాకపోతే సబ్జెక్ట్ ఒకటే బాగుంటే సరిపోదుగా, అందుకు తగ్గట్టుగా స్క్రీన్ ప్లే కూడా పర్ఫెక్ట్ ఉండుంటే మాత్రం సినిమా మాత్రం మరొక బ్లాక్ బాస్టర్ మూవీ అయ్యేది. అలాగని మూవీ మరీ డిసప్పాయింట్ చేసేలాగైతే ఉండదు, వన్ టైం వాచబుల్ అని చెప్తాను. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.